తెల్లవారుజామున 5-7 మధ్య ఈ 3 పనులు చేస్తే 7 తరాలు ధనవంతులవుతారు. పురాణాల ప్రకారం ఈ 3 రహస్య ఆచారాలను పాటించటం ద్వారా బ్రహ్మముహూర్తంలో 7 తరాలకు ఐశ్వర్యం మరియు శాంతి లభిస్తుంది. ఈ సృష్టిలో ప్రతి జీవి ఆనందం, ఐశ్వర్యం కోరుకుంటుంది. కాని కొందరు సంపదను అనుభవిస్తుంటే మరికొందరు తరతరాలుగా కష్టాలు పడుతూనే ఉంటారు. దేవుడు కొందరినే ప్రేమిస్తాడా? కాదు. ఈ రహస్యం మీ చేతుల్లో కాదు, మీరు నిద్రలేచే సమయంలోనే ఉంది. ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం సాధారణమైనది కాదు. ఇది వేల సంవత్సరాల క్రితం మన మహర్షులు దాచి ఉంచిన అద్భుతమైన ధన రహస్యం. ఒక చిన్న మాట. పురాతన గ్రంథాలను అధ్యయనం చేసి పరిశోధన ఆధారంగా ఈ జ్ఞానాన్ని మీకు అందిస్తున్నాం. ఈ సమాచారం మీకు ఉపయోగపడితే మరెందరికో చేరేలా పంచండి. ఇలాంటి ఆధ్యాత్మిక రహస్యాలు తెలుసుకోవాలంటే మా ధార్మిక కుటుంబంలో మీరు కూడా భాగస్వాములవ్వండి. ఈ కథనం మీ జీవితానికి ఒక కొత్త మలుపు తిప్పవచ్చు. కాబట్టి ఒక్క మాట కూడా వదలకుండా చివరి వరకు శ్రద్ధగా వినండి. అనగనగా ఒక పురాతన గ్రామంలో రామయ్య అనే ఒక సామాన్య రైతు ఉండేవాడు. అతడు ఎంతో కష్టజీవి. తెల్లవారుజామున కోడి కూయకముందే పొలానికి వెళ్లి సూర్యుడు అస్తమించిన తర్వాతే ఇంటికి తిరిగి వచ్చేవాడు. భార్యాపిల్లలు కూడా అతనికి సహాయపడేవాడు. కాని ఎంత కష్టపడినా అతని ఇంట్లో మాత్రం దారిద్ర్యం తాండవించేది. చేతికి వచ్చిన పంట ఏదో ఒక రూపంలో నాశనమవ్వడం, లేదా అకస్మాత్తుగా ఆపద వచ్చి సంపాదన అంతా ఖర్చు కావడం జరుగుతుండేది. అదే గ్రామంలో సోమయ్య అనే మరో వ్యక్తి ఉండేవాడు. అతడు రామయ్యంత కష్టపడేవాడు కాదు, కాని ఏ పని చేసినా విజయవంతమయ్యేది. అతని ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉన్నట్టుగా సంపద పొంగిపొర్లేది. ఇది చూసి రామయ్య రోజూ దేవుణ్ణి ప్రశ్నించేవాడు. నేను తప్పు చేయలేదు, మోసం చేయలేదు, అయినా నా జీవితం ఎందుకిలా అని కన్నీళ్లతో విలపించేవాడు. ఒకరోజు ఆ గ్రామానికి తేజోవంతుడైన ఒక సాధువు వచ్చారు. ఆయన ముఖంలో సూర్యుని వంటి కాంతి, కళ్లలో అపారమైన కరుణ. హిమాలయాల నుంచి వచ్చిన ఆ సాధువుకు తెలియని రహస్యం లేదని గ్రామస్తులు చెప్పుకున్నారు. రామయ్యకు ఆశ చిగురించింది. తన బాధకు సమాధానం అక్కడ దొరుకుతుందని నమ్మి సాధువు బస చేసిన ఆలయానికి వెళ్లాడు. ఆలయం జనంతో కిటకిటలాడుతోంది. చివరకు రామయ్య వంతు వచ్చింది. కళ్లలో నీళ్లతో సాధువు పాదాలపై పడి, స్వామీ, నేను కష్టపడటం తప్ప ఏ తప్పూ చేయలేదు. అయినా నా జీవితం ఎందుకిలా ఉంది? నా 7 తరాలు కూడా ఇలానే బాధపడాలా అని అడిగాడు. సాధువు రామయ్యను లేపి అతని కళ్ళలోకి తీక్షణంగా చూశారు. ఆ చూపులోనే రామయ్య తన గతం, వర్తమానం అన్నీ చూసినట్టుగా అనిపించింది. సాధువు ప్రశాంతంగా ఇలా చెప్పారు. నాయనా, కష్టం వేరు, అదృష్టం వేరు. నువ్వు కష్టపడుతున్నావు, కాని లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చే సమయంలో నువ్వు ఏం చేస్తున్నావు? రామయ్య అయోమయంగా చూశాడు. స్వామీ, ఆ సమయంలో నేను నిద్రలోనే ఉంటాను, రాత్రంతా కష్టపడతాను కదా అన్నాడు. అప్పుడు సాధువు చిరునవ్వుతో అన్నాడు, అదే నాయనా నీ దారిద్ర్యానికి మూలం. నువ్వు లక్ష్మీదేవికి తలుపులు మూసి దారిద్ర్యదేవతకు తలుపులు తెరుస్తున్నావు. రామయ్య ఆశ్చర్యపోయాడు. నిద్ర వల్ల దారిద్ర్యం వస్తుందా స్వామీ అని అడిగాడు. సాధువు గంభీరంగా చెప్పారు, ఈ సృష్టి ఒక లయ ప్రకారం నడుస్తుంది. ఆ లయను గౌరవించిన వారే నిజమైన విజేతలవుతారు. తెల్లవారుజామున 5 గంటల నుండి 7 గంటల మధ్య సమయం సామాన్యమైనది కాదు. దీనిని అమృత ఘడియలు అంటారు అని సాధువు చెప్పారు. ఈ సమయంలో విశ్వం నుంచి ఒక విశేషమైన శక్తి భూమిపైకి ప్రవహిస్తుంది. ఆ శక్తిని ఎవరైతే గ్రహిస్తారో వారు మట్టిని ముట్టుకున్న బంగారంగా మారుతుంది. అదే సమయంలో నిద్రపోతే బంగారాన్ని ముట్టుకున్న మట్టిగా మారిపోతారు అని వివరించారు. అది విన్న రామయ్యకు ఒక్కసారిగా వెలుగుపడింది.
తన పక్కింటి సోమయ్య ఎందుకు ధనవంతుడయ్యాడో ఇప్పుడర్థమైంది. సోమయ్య ప్రతిరోజూ తెల్లవారుజామునే నిద్రలేచి ఇంటి ముందు ముగ్గులు వేసి పూజలు చేసేవాడు. రామయ్య దాన్ని చాదస్తం అనుకున్నాడు తప్ప అందులో ఇంత పెద్ద రహస్యం ఉందని అప్పటివరకు గ్రహించలేదు. స్వామీ, ఇక నుంచి నేను కూడా తెల్లవారుజామునే లేస్తాను. కాని కేవలం నిద్రలేస్తే సరిపోతుందా, లేక ఇంకేమైనా చెయ్యాలా అని రామయ్య అడిగాడు. సాధువు తల అడ్డంగా ఊపి అన్నారు, కేవలం నిద్రలేవడం వల్ల ఆరోగ్యం వస్తుంది రామయ్య, కాని ఐశ్వర్యం రాదు. ఐశ్వర్యం రావాలంటే ఈ అమృత ఘడియల్లో నువ్వు కొన్ని ప్రత్యేకమైన పనులు చేయాలి. మన ఋషులు, మహర్షులు, చక్రవర్తులు నిష్టగా పాటించిన 3 రహస్య ఆచారాలు ఉన్నాయి. వాటిని 5 నుండి 7 గంటల మధ్య ఎవరైతే నియమంగా ఆచరిస్తారో వారి 7 తరాలకు ధనలోటు ఉండదు. రామయ్య ఆతృతగా చేతులు జోడించాడు. స్వామీ, నాకోసం కాదు, నా కుటుంబం కోసం అయినా దయచేసి ఆ 3 పనులు చెప్పండి. మీరు చెప్పినట్టు తప్పకుండా చేస్తాను. సాధువు జాలిగా చూశారు. ఈ రహస్యాలు తెలుసుకోవడం కంటే ఆచరించడం ముఖ్యము. విను. మొదటి పని నీ శరీరానికి సంబంధించినది కాదు, నీ సంకల్పానికి సంబంధించినది అని చెప్పడం ప్రారంభించారు. అప్పుడు సాధువు ఇంకా చెప్పారు, ఇవి సాధారణ పూజలు కావు. ఇవి నీ మనస్సును, నీ ఆలోచనలను విశ్వశక్తితో అనుసంధానించే ప్రక్రియలు. ఇందులో ఒక్క అడుగు లోపించినా ఫలితం ఉండదు. కాబట్టి శ్రద్ధగా వినాలి. ముందుగా 5 నుండి 7 గంటల మధ్యనే ఎందుకు చేయాలి అనేది అర్థం చేసుకో అని సాధువు చెప్పారు. రాత్రిపూట శరీరం, మనస్సు విశ్రాంతి తీసుకుంటాయి. తెల్లవారుజామున ప్రకృతిలో సత్వగుణం అధికంగా ఉంటుంది. గాలిలో స్వచ్ఛత, వాతావరణంలో నిశ్శబ్దం, మనసులో ప్రశాంతత ఉంటాయి. ఆ సమయంలో మన మెదడు అత్యంత చురుకుగా ఉంటుంది. మనం ఏది గట్టిగా కోరుకుంటామో అది 1000 రెట్లు వేగంగా ఫలిస్తుంది. దీనినే మన పెద్దలు బ్రహ్మ ముహూర్త ఫలితం అన్నారు. కాని కాలక్రమేణా మనం ఈ అలవాటును మర్చిపోయాం. అర్ధరాత్రి వరకు మేలుకుని సూర్యుడు నడినెత్తికి వచ్చిన తర్వాత నిద్రలేస్తున్నాం. అందుకే అనారోగ్యాలు, ఆర్థిక ఇబ్బందులు, మనశ్శాంతి లోపం వెంటాడుతున్నాయి. చివరగా సాధువు అన్నారు, రామయ్య, లక్ష్మీదేవి చంచలమైనది. కాని ఆమెను నిలిపే శక్తి ఈ తెల్లవారుజామున సమయానికే ఉంది. గమనించావా? పక్షులు, జంతువులు సూర్యోదయానికి ముందే నిద్రలేస్తాయి. అవి ఎప్పుడూ ఆహారం కోసం, ఆరోగ్యం కోసం బాధపడవు. ప్రకృతికి విరుద్ధంగా జీవించేది మనిషే. అది విని రామయ్య నమ్రంగా అన్నాడు, నిజమే స్వామి, నా ఎద్దులు కూడా నాకంటే ముందే లేచి సిద్ధంగా ఉంటాయి. నేనే వాటిని ఆలస్యంగా పొలానికి తీసుకువెళ్తాను. సాధువు నవ్వుతూ అన్నాడు, అవును రామయ్య, జంతువులకు ఉన్న ప్రకృతి స్పృహ మనిషికి ఇప్పుడు లేకుండా పోయింది. సరే, ఇక అసలు విషయానికి వద్దాం. 7 తరాలు ధనవంతులుగా ఉండాలంటే చేయవలసిన మొదటి పనిని ఇప్పుడు చెబుతాను. శ్రద్ధగా విను. అక్కడున్న భక్తులందరూ ఊపిరి బిగబట్టి వింటున్నారు. ఆలయమంతా నిశ్శబ్దంగా మారిపోయింది. సాధువు తన కమండలం నుంచి కొద్దిగా నీరు తీసి రామయ్య మీద చల్లారు. ఆ నీరు రామయ్యలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. గొంతు సవరించుకుని గంభీరంగా సాధువు అన్నారు, రామయ్య, మనిషి నిద్రలేచిన వెంటనే చేసే మొదటి పని అతని ఆ రోజటి తలరాతను నిర్ణయిస్తుంది. చాలామంది నిద్రలేవగానే తమ కష్టాలు, అప్పులు, శత్రువులను తలుచుకుంటారు. కొందరు కోపంతో లేస్తారు. మరికొందరు నిద్రమత్తులోనే మంచం మీద పడి దొర్లుతుంటారు. ఇవన్నీ దారిద్ర్యానికిచ్చే ఆహ్వానాలే. అయితే ఏం చేయాలి స్వామీ అని రామయ్య ఆత్రంగా అడిగాడు. సాధువు నెమ్మదిగా అన్నారు, నువ్వు కళ్ళు తెరిచిన వెంటనే ఇంకా మంచం మీద నుంచే చేయవలసిన ఒక అద్భుతమైన క్రియ ఉంది. దానినే కరదర్శనం మరియు భూమాత వందనం అంటారు. ఇది కేవలం చేతులు చూసుకోవడం మాత్రమే కాదు, దీని వెనుక గొప్ప ఐశ్వర్య రహస్యం దాగి ఉంది. అంతలో ఆకాశంలో మేఘాలు కమ్ముకున్నాయి.
ఆలయ గంటలు వాటంతట అవే మోగడం మొదలయ్యాయి. సాధువు ఆకాశం వైపు చూసి అన్నారు, సమయం ఆసన్నమైంది. ఈ రహస్యాన్ని బహిర్గతం చేయటానికి ప్రకృతే సిద్ధమైంది. కాని రామయ్య, ఈ క్రియను ఎలా పడితే అలా చెయ్యకూడదు. దీనికి ఒక పద్ధతి, ఒక మంత్రం, ఒక భావన అవసరం. అవి లేకపోతే ఫలితం శూన్యం. రామయ్య కళ్లలో నీళ్లు తిరిగాయి. స్వామీ, నా జీవితం ఎలా ఉన్నా పర్వాలేదు. నా పిల్లల భవిష్యత్తు అయినా బాగుండాలి. దయచేసి ఆ పద్ధతి, ఆ మంత్రం చెప్పండి అని వేడుకున్నాడు. సాధువు రామయ్య భుజం తట్టి అన్నారు, భయపడకు, చెబుతాను. కానీ ఒక విషయం గుర్తుంచుకో, ఇది విన్న తర్వాత ఒక్కరోజు కూడా మర్చిపోకూడదు. లేదంటే మళ్లీ దారిద్ర్యం నీ తలుపు తడుతుంది. సిద్ధమేనా? సిద్ధమే స్వామి అని రామయ్య గట్టిగా చెప్పాడు. సాధువు అన్నారు, రేపు తెల్లవారుజామున సరిగ్గా సూర్యోదయానికి ముందు నిద్రలేచిన వెంటనే నీ 2 అరచేతులను ముఖానికి ఎదురుగా పెట్టుకుని నేను చెప్పబోయే మంత్రాన్ని ఉచ్చరించాలి. ఆ మాటలలోనే సకల ఐశ్వర్యాలు దాగున్నాయి. ఆ క్షణం ఆలయం మొత్తం ఒక దైవిక నిశ్శబ్దంతో నిండిపోయింది. సాధువు నెమ్మదిగా స్పష్టమైన స్వరంతో ఉచ్చరించారు, కరాగ్రే వసతే లక్ష్మీ, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థితా గౌరీ, ప్రభాతే కరదర్శనం. ఆ శ్లోకం వినిపించగానే గాలిలో ఒక తెలియని ప్రకంపన మొదలైనట్లు అనిపించింది. రామయ్య గుండెల్లో ఆ మాటలు నేరుగా నాటుకుపోయాయి. కాని అతడు అమాయకంగా అడిగాడు, స్వామీ, వినడానికి చాలా బాగుంది. కాని చదువులేనివాడిని. దీని అర్థం ఏమిటి? కేవలం ఈ మాటలు పలికితే సరిపోతుందా? దీని వెనుక ఉన్న అసలు మర్మం ఏమిటి అని అడిగాడు. సాధువు చిరునవ్వు నవ్వుతూ అన్నారు, అర్థం తెలియకుండా చేసే పని ఆత్మలేని శరీరంలాంటిది రామయ్య. దీని అర్థం తెలిసిన రోజున నువ్వు ఎంత భక్తితో చేస్తావో నీకే అర్థమవుతుంది. మన అదృష్టం మన చేతుల్లోనే ఉందని పెద్దలు ఊరికే అనలేదు. నీ అరచేతిని గమనించు. నీ వేలి కొనలలో సంపదకు అధిదేవత అయిన లక్ష్మీదేవి నివసిస్తుంది. మనం చేసే ప్రతి పని వేలి కొనలతోనే మొదలవుతుంది. ఆ పని ద్వారానే ధనం వస్తుంది. అందుకే ఉదయం లేచిన వెంటనే వేలి కొనలను చూసి, ఈరోజు నేను చేసే పనుల ద్వారా నాకు ధనప్రాప్తి కలగాలని లక్ష్మీదేవిని ప్రార్థించాలి. సాధువు ఇంకాస్త ముందుకు వంగి రామయ్య కళ్లలోకి చూస్తూ అన్నారు, కేవలం డబ్బు ఉంటే సరిపోదు. దాన్ని ఎలా కాపాడుకోవాలో, ఎలా ఖర్చు పెట్టాలో తెలివి కావాలి. అందుకే నీ అరచేతి మధ్యభాగంలో చదువుల తల్లి సరస్వతీదేవి ఉంటుంది. ఆ భాగాన్ని చూస్తూ, అమ్మా సరస్వతి, నాకు మంచి ఆలోచనలు, వివేకం ప్రసాదించు అని కోరుకోవాలి. ధ్యానం లేని ధనం ఎక్కువ కాలం నిలవదు. ఇక నీ మణికట్టు దగ్గర, అంటే అరచేతి కింది భాగంలో గౌరీదేవి లేదా గోవిందుడు నివసిస్తారు. ధనం, జ్ఞానం ఉన్నా భగవంతుని అనుగ్రహం లేకపోతే అవన్నీ వ్యర్థమే. అందుకే అరచేతిని దర్శించుకోవటం అంటే ధనం, జ్ఞానం, దేవుడిని ఒకేసారి దర్శించుకోవటమే. ఎవరైతే ఉదయం లేచిన వెంటనే వీరిని స్మరిస్తారో వారికి ఆ రోజు అపజయం ఉండదు. రామయ్యకు విషయం పూర్తిగా అర్థమైంది. స్వామీ, అద్భుతం! నా చేతిలో ఇంత రహస్యం దాగి ఉందని తెలీదు. మరి ఈ శ్లోకం చదివాక వెంటనే మంచం దిగవచ్చా అని అడిగాడు. సాధువు గంభీరంగా అన్నారు, అదే చాలామంది చేసే తప్పు. శ్లోకం చదివిన వెంటనే కిందకు దిగకూడదు. నీ 2 అరచేతులను ఒకదానితో ఒకటి రుద్దాలి. అలా రుద్దితే శరీరంలోని ప్రాణశక్తి జాగృతమవుతుంది. ఆ వేడిని కళ్లకు, ముఖానికి అద్దుకోవాలి. అప్పుడు నాడులు, మెదడు చురుకుగా మారి ముఖంలో తేజస్సు వస్తుంది. ఆ తర్వాతే పూర్తిగా లేవాలి. కాని ఇక్కడితో మొదటి పని పూర్తి కాదు. చాలామంది ఇక్కడే మరో పెద్ద తప్పు చేస్తారు. భూమాతను మర్చిపోతారు. రామయ్య ఆశ్చర్యంగా అడిగాడు, భూమాతని ఎందుకు స్వామీ? సాధువు నెమ్మదిగా చెప్పారు, మనకు తిండి ఇచ్చేది, మన బరువును మోసేది భూమాతే. ఆమె కూడా లక్ష్మీ స్వరూపమే.
ఉదయం లేచిన వెంటనే ఆమె మీద కాలు పెట్టే ముందు క్షమాపణ అడగాలి. దీనినే భూమాత వందనమంటారు. మంచం మీద నుంచి కాలు కింద పెట్టే ముందు భూమిని చేతితో తాకి ఆ చేతిని కళ్లకు అద్దుకొని ఇలా ప్రార్థించాలి. సముద్రవసనే దేవి పర్వతస్థనమండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే. అర్థం: సముద్రాలను వస్త్రాలుగా, పర్వతాలను వక్షోజాలుగా కలిగిన ఓ భూమాత, నీమీద పాదం మోపుతున్నందుకు నన్ను క్షమించు. సాధువు చివరగా అన్నారు. ఎవరైతే భూమికి కృతజ్ఞత చెప్పి రోజును ప్రారంభిస్తారో ఆ భూమే వారి ఇంట్లో బంగారం పండిస్తుంది. ఎవరైతే అహంకారంతో భూమిని తన్నుకుంటూ నడుస్తారో వారిని భూదేవి క్షమించదు రామయ్య. కృతజ్ఞత లేని చోట లక్ష్మీ నిలబడదు. సాధువు చెప్పిన ప్రతి మాట రామయ్య హృదయంలో గాఢంగా నాటుకుంది. ఇన్నాళ్ళు పొలాన్ని దున్నాడే తప్ప ఆ భూమికి ఒక్కసారి కూడా నమస్కరించలేదని గుర్తొచ్చింది. తన తప్పులన్నీ కళ్లముందు తిరిగాయి. స్వామీ, రేపటినుంచీ కాదు, రేపు తెల్లవారుజామునే ఈ ఆచారం మొదలుపెడతాను. బ్రహ్మముహూర్తంలో లేచి అరచేతులు దర్శించి భూదేవికి నమస్కరిస్తాను అని ప్రమాణం చేశాడు. సాధువు సంతోషంగా నవ్వి, మంచిది రామయ్య, ఇది కేవలం ఆచారంలా కాకుండా భావంతో చెయ్యి. నీ జీవితం ఎలా మారుతుందో నువ్వే చూస్తావు. రేపు మొదటి పని పూర్తయ్యాక మళ్ళీరా. రెండో రహస్యం ఇంకా శక్తివంతమైనది అని చెప్పి పంపించారు. ఆ రాత్రి రామయ్యకు నిద్రపట్టలేదు. సాధువు మాటలే చెవుల్లో మారుమోగుతున్నాయి. పేదరికం పోతుందన్న ఆశ అతనిలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. కోడి కూయకముందే 4 గంటలకే మేల్కొన్నాడు. 5 గంటల బ్రహ్మముహూర్తం కోసం ఆతృతగా ఎదురుచూశాడు. సరిగ్గా సమయం రాగానే కళ్ళు తెరిచి మంచం మీద నిటారుగా కూర్చొని 2 అరచేతులను ముఖానికి ఎదురుగా పెట్టుకున్నాడు. వేలి కొనల్లో ధనలక్ష్మిని, మధ్యలో సరస్వతిని, మణికట్టులో భగవంతుడిని తలుచుకున్నాడు. కరాగ్రే వసతే లక్ష్మి శ్లోకాన్ని భక్తితో చదివి చేతులను రుద్ది ఆ వెచ్చదనాన్ని కళ్లకు ముఖానికి అద్దుకున్నాడు. అతనిలో తెలియని ప్రశాంతత వెల్లివిరిసింది. మనసులో భారమంతా తరిగిపోయినట్లు అనిపించింది. తరువాత భూమిని చేతితో తాకి, అమ్మా భూదేవి క్షమించు అని మనసులో చెప్పుకుని కుడికాలును కింద పెట్టాడు. ఆ రోజు ఇల్లు అంతా ప్రశాంతంగా కనిపించింది. రామయ్య ముఖంలో కొత్త తేజస్సు మెరిసింది. అతని భార్య ఆశ్చర్యంగా, ఈరోజు చాలా ఉత్సాహంగా ఉన్నారు, ఏమైనా నిధి దొరికిందా అని నవ్వింది. రామయ్య చిరునవ్వుతో, నిధి కంటే గొప్పదే దొరికింది అన్నాడు. స్నానం చేసి సాధువు దగ్గరికి బయలుదేరాడు. దారిలో పక్షుల కిలకిలలు, చల్లని గాలి, ఉదయిస్తున్న సూర్యుడు అతన్ని ఆహ్వానిస్తున్నట్లే అనిపించింది. ప్రకృతి తనతో మాట్లాడుతున్నట్టు అనిపించింది. బ్రహ్మముహూర్తంలో లేవడం వల్ల మొదటి లాభం ఇదేనేమో అని అనుకున్నాడు. ఆలయానికి చేరుకోగానే సాధువు ధ్యానంలో ఉన్నారు. కాసేపటికి కళ్ళు తెరిచి రామయ్యని చూసి నవ్వుతూ, వచ్చావా రామయ్య, ఈరోజు నీ ముఖంలో సూర్యుని తేజస్సు కనిపిస్తోంది అన్నారు. మొదటి పనిని విజయవంతంగా పూర్తి చేసినట్టున్నావు అన్నారు సాధువు. రామయ్య ఆనందంగా, అవును స్వామీ, మీరు చెప్పినట్లే చేశాను. ఈ ఒక్కరోజుకే నా మనసు ఇంత తేలికగా ఉందంటే రోజూ చేస్తే జీవితం ఎలా మారుతుందో ఊహించలేకపోతున్నాను. ఇప్పుడు రెండో పని చెప్పండి. ఈ దారిద్రాన్ని పూర్తిగా తరిమికొట్టే ఆ రెండో ఆయుధం ఏమిటి అని ఆతృతగా అడిగాడు. సాధువు గంభీరంగా అన్నారు, రామయ్య, మొదటి పనితో నీ మనసు, నీ సంకల్పం శుద్ధమయ్యాయి. కాని శరీరం లోపల ఇంకా పాత మలినాలు, ప్రతికూల శక్తులు దాగి ఉంటాయి. శరీరం శుభ్రంగా లేకపోతే బయట ఎంత పూజ చేసినా ఫలితం ఉండదు. అందుకే రెండో పని నీరుతో సంబంధించింది. దీనిని ఉషాపానం అంటారు. ఇది మామూలు నీళ్లు తాగడం కాదు. సరైన సమయంలో, సరైన విధానంలో, సరైన పాత్రలో నీరు తాగితే అది అమృతంలా మారుతుంది. ఆ నీరు శరీరంలోకి వెళ్ళగానే దారిద్ర్యానికి కారణమైన మలినాలను క్రమంగా తొలగిస్తుంది అన్నారు సాధువు.
నీరు పంచభూతాలలో ఒకటి. నీటికి జ్ఞాపకశక్తి ఉంటుంది. మనం ఏ భావంతో నీరు తాగుతామో ఆ భావమే రక్తంలో కలుస్తుంది. తెల్లవారుజామున 5 నుంచి 7 గంటల మధ్య జీర్ణ వ్యవస్థ ప్రత్యేక స్థితిలో ఉంటుంది. ఆ సమయంలో తాగిన నీరు శరీరాన్ని లోపలి నుంచి శుద్ధి చేస్తుంది. రామయ్య ఆశ్చర్యపోయాడు. నేను దప్పిక వేస్తేనే నీళ్లు తాగేవాణ్ణి స్వామీ. నీటిలో కూడా ఇంత రహస్యం ఉందని నాకు తెలీదు. అప్పుడు సాధువు పక్కన ఉన్న రాగి పాత్రను చూపించారు. ధనవంతులు కావాలంటే ముందుగా ఆరోగ్యం కావాలి రామయ్య. ఆసుపత్రి చుట్టూ తిరిగితే ఉన్న డబ్బంతా పోతుంది. అందుకే ఈ రెండో పని నీ ఆరోగ్యానికి, ఐశ్వర్యానికి రక్షణ కవచం లాంటిది. దీనికి ₹1 ఖర్చు కూడా లేదు. కానీ ఫలితం ₹1,00,00,000 కంటే ఎక్కువ. చాలామంది లేవగానే టీ, కాఫీ తాగుతారు. అది శరీరాన్ని మాత్రమే కాదు, అదృష్టాన్ని కూడా కాల్చేస్తుంది. దేవతలు మెచ్చే పానీయం ఒక్కటే, సరిగ్గా చేసిన ఉషాపానం అంటూ సాధువు చేతిలోని రాగి పాత్రలను పైకి ఎత్తి చూపించారు. ఉదయపు సూర్యకాంతిలో అది బంగారంలా మెరిసింది. ఇదే రహస్యం రామయ్య. దీనినే తామ్రపాత్ర అంటారు. మన ఋషులు ఎందులో పడితే అందులో నీరు తాగమని చెప్పలేదు. మట్టి పాత్రలోగాని, రాగి పాత్రలోగాని తాగమన్నారు. ఎందుకంటే ఈ లోహానికి విద్యుత్ శక్తిని ప్రసరింపచేసే అద్భుతమైన గుణం ఉంది. రాత్రి పడుకునే ముందే శుభ్రమైన నీటిని ఒక రాగి పాత్రలో నింపి నీ తల దగ్గర లేదా దేవుడి గదిలో ఉంచాలి అని సాధువు వివరించారు. ఆ నీరు రాత్రంతా పాత్రలో ఉండటంతో రాగిలోని ఔషధ గుణాలు నీటిలో కలుస్తాయి. ఆ నీరు ఇక సాధారణ నీరు కాదు, తీర్థంలా మారుతుంది. ఉదయం 5 నుంచి 7 గంటల లోపు నువ్వు మొదటి పని అయిన కరదర్శనం పూర్తి చేసిన వెంటనే, కాలకృత్యాలకు వెళ్లకముందే, పళ్ళు తోముకోకముందే ఆ నీటిని తాగాలి. ఇది విని రామయ్య ముఖం చిట్లించాడు. పళ్ళు తోముకోకుండా నీళ్లు తాగాలా స్వామీ? రాత్రంతా నోట్లో క్రిములుంటాయి కదా, అలా తాగితే జబ్బులు రావా అని సందేహం వ్యక్తం చేశాడు. అక్కడున్నవాళ్లకు అదే అనుమానం. సాధువు చిరునవ్వుతో తల అడ్డంగా ఊపారు. అక్కడే అసలు రహస్యం ఉంది రామయ్య. మనం విషాన్ని అమృతం అనుకుంటున్నాం, అమృతాన్ని విషం అనుకుంటున్నాం. రాత్రి నిద్రలో నోటిలో ఏర్పడే లాలాజలం చాలా శక్తివంతమైన ఔషధం లాంటిది. అది కడుపులోకి వెళ్లగానే జీర్ణ వ్యవస్థలోని ఆమ్లాలను శాంతపరుస్తుంది. కడుపులో మంట, గ్యాస్, అజీర్తి ఉంటే మనిషిలో కోపం, చిరాకు పెరుగుతాయి. కోపం ఉన్నచోట లక్ష్మి నిలబడదు. కడుపు చల్లగా ఉంటేనే మెదడు చల్లగా ఉంటుంది. మెదడు చల్లగా ఉంటేనే ధనాన్ని సంపాదించే ఆలోచనలు వస్తాయి. రామయ్యకు విషయం అర్థమైంది. అయితే స్వామీ, నీటిని గటగటా తాగేయాలా అని అడిగాడు. సాధువు వెంటనే వారించాడు. అలా ఎప్పుడూ చేయకూడదు. నీరు సాక్షాత్తు గంగాదేవి. ఆమెను గౌరవించాలి. నిలబడి నీళ్లు తాగటం దారిద్రానికి ఆహ్వానం. కూర్చుని వెన్ను నిటారుగా పెట్టి ఒక్కొక్క గుక్కను ఆస్వాదిస్తూ తాగాలి. నీరు తాగేటప్పుడు మనసులో ఒక సంకల్పం ఉండాలి. ఈ నీరు నా శరీరాన్ని శుద్ధి చేస్తోంది, నాలోని బద్ధకం, దారిద్ర్యాన్ని కడిగేస్తోంది అని. నీటికి జ్ఞాపక శక్తి ఉంటుంది. నువ్వు ఏ భావంతో తాగితే అదే ఫలితం ఇస్తుంది. ఇదే జలచికిత్స. ఇదే ధనవంతులు పాటించే ఆరోగ్య రహస్యం. తర్వాత సాధువు ఇంకాస్త లోతుగా చెప్పారు. మన శరీరంలో 70% నీరే. ఈ విశ్వంలో కూడా నీరే ఎక్కువ. చంద్రుడికి నీటికి గాఢమైన సంబంధం ఉంది. చంద్రుడు మనసుకు కారకుడు. నీరు సరిగ్గా తాగితే చంద్రుడు శాంతిస్తాడు. చంద్ర బలం ఉంటేనే చేతిలో డబ్బు నిలుస్తుంది. అందుకే ఉదయం లేవగానే రాగి పాత్రలోని నీటిని ఈ విధంగా తాగేవాడికి శరీరంలో రోగాలు ఉండవు, మనసులో అలజడి ఉండదు. రోగాలు లేని శరీరం, ఆందోళన లేని మనసు ఉన్నవాడు మట్టిని పట్టుకున్నా బంగారం అవుతుంది. అదే చిరాకు, రోగాలతో ఉన్నవాడు
బంగారాన్నాన్ని పట్టుకున్నా అది కరిగిపోతుంది. చివరగా సాధువు అన్నారు, ఇది కేవలం నీళ్లు తాగడం కాదు రామయ్య, ఇది నీ జాతకాన్ని మార్చే ప్రక్రియ. రేపటి నుంచి కనీసం 3 గ్లాసులు లేదా నీ శక్తి మేరకు సుమారు 1 నుంచి 1.5 లీటర్ నీటిని ఈ విధంగా తాగు. 1 మండలకాలం అంటే 41 రోజులు పాటించు. నీ ముఖంలో వచ్చే తేజస్సు చూసి అందరూ ఆశ్చర్యపోతారు. రామయ్య ఆశ్చర్యంతో, స్వామీ, నీళ్లల్లో ఇంత రహస్యం ఉందని ఇప్పటివరకు నేను నమ్మలేకపోయాను. ఇన్నాళ్ళు మందులకే డబ్బంతా ఖర్చు చేశాను అని నిస్పృహగా అన్నాడు. ఈ చిన్న చిట్కా తెలియక నేనింత నష్టపోయానా అని రామయ్య ఉత్సాహంగా అన్నాడు. రేపటి నుండే రాగి పాత్ర కొనుగోలు చేస్తాను. లేదంటే నా దగ్గర ఉన్న పాత రాగబిందెను శుభ్రం చేసి వాడతాను. సాధువు చిరునవ్వుతో శుభం అన్నాడు. కాని ఒక విషయం గుర్తుంచుకో రామయ్య, రాగి పాత్రను ఎప్పుడూ నేలమీద పెట్టకూడదు. చెక్కపీట మీదగాని శుభ్రమైన వస్త్రం మీదగాని ఉంచాలి. నేలమీద పెట్టితే అందులోని శక్తి భూమిలోకి వెళ్ళిపోతుంది. ప్రతి చిన్న విషయాన్ని శ్రద్ధగా పాటించినప్పుడే ఫలితం ఉంటుంది అని హెచ్చరించారు. రామయ్య తల ఊపుతూ ఆ మాటలను మనసులో గట్టిగా ముద్రించుకున్నాడు. ఇప్పుడు అతనికి 2 అద్భుతమైన ఆయుధాలు దొరికాయి. ఒకటి కరదర్శనం ద్వారా సంకల్పబలం, రెండవది ఉషాపానం ద్వారా శరీరశుద్ధి. అతని ముఖంలో కొత్త ఆత్మవిశ్వాసం కనిపించింది. స్వామీ, ఇప్పుడు 3వ పని చెప్పండి. ఈ 2 నాలో శక్తిని నింపాయి. మరి 3వది చేస్తే నా దారిద్ర్యం పూర్తిగా పోతుందా అని అడిగాడు. అప్పుడే సాధువు ముఖం ఒక్కసారిగా గంభీరంగా మారింది. రామయ్య, మొదటి 2 పనులు నువ్వు నీకోసం చేసుకునేవి. అవి సులభమైనవే. కాని 3వ పని సామాన్యమైనది కాదు. చాలామంది ఇక్కడే విఫలమవుతారు. రామయ్య భయపడ్డాడు. అంత కష్టమా స్వామీ? కొండలెక్కాలా, ఉపవాసాలు ఉండాలా అని అడిగాడు. సాధువు తల అడ్డంగా ఊపారు. ఇది శారీరక కష్టం కాదు రామయ్య, ఇది మానసిక పరీక్ష. తెల్లవారుజామున 5 నుంచి 7 గంటల మధ్య ఈ పని చేస్తే దారిద్ర్యం నీ ఇంటి దరిదాపుల్లోకి కూడా రాదు. కానీ దీనికి ఓర్పు కావాలి. బద్ధకాన్ని పూర్తిగా వదిలేయాలి. ఈ పని పంచభూతాలతో, పరమాత్ముడితో నేరుగా అనుసంధానించే మార్గం. ఇది ఇంటి వాతావరణాన్ని మార్చేస్తుంది. ప్రతికూలస శక్తులు, ఈర్ష్య, అసూయ అన్నింటినీ తరిమికొడుతుంది. ఈ పని చేయని ఇంట్లో లక్ష్మీదేవి నిలవదు. అక్కడ ఎంత డబ్బు వచ్చినా నీళ్లలా ఖర్చయిపోతుంది. రామయ్య చేతులు జోడించాడు. స్వామీ, నన్ను భయపెట్టకండి. ఆ పని ఏదో చెప్పండి. నా ప్రాణం పోయినా సరే ఆచరిస్తాను. నా పిల్లల భవిష్యత్తు కోసం నేను దేనికైనా సిద్ధం అని వేడుకున్నాడు. సాధువు సంతృప్తిగా చూశారు. విను రామయ్య, ఆ 3వ పని దీపారాధన మరియు దైవనామస్మరణ. కాని ఇది అందరూ చేసే సాధారణ దీపారాధన కాదు. చాలామంది గబగబా దీపం వెలిగించి ఉద్యోగాలకు పరిగెడతారు. అది వ్యాపారం, భక్తి కాదు. ధనవంతులు అయ్యేవారు చేసే దీపారాధన పద్ధతి వేరే. ఆ దీపంలో వాడే నూనె, వత్తి, పెట్టే దిశ అన్నీ ముఖ్యం. ముఖ్యంగా సూర్యుడు ఉదయించకముందే, అంటే 5 నుంచి 7 గంటల మధ్య నీ ఇంట్లో దీపం వెలగాలి. సూర్యుడు వచ్చిన తర్వాత పెట్టిన దీపం కేవలం వెలుగు ఇస్తుంది. కాని సూర్యుడికి ముందే వెలిగించిన దీపం ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది. ఎందుకంటే ఆ సమయం దేవతలు భూమిపై సంచరించే కాలం. ఏ ఇంటి నుండి దీపకాంతి, భక్తి పరిమళం వస్తుందో ఆ ఇంటివైపే దేవతలు ఆకర్షితులవుతారు. సాధువు క్షణం ఆగి మళ్లీ చెప్పారు. కేవలం దీపం పెట్టడం సరిపోదు రామయ్య. ఆ దీపం ముందు కూర్చుని నువ్వు చేయవలసిన ఒక చిన్న క్రియ ఉంది. అదే నీ తలరాతను మార్చేది. పెద్ద మంత్రాలు అవసరం లేదు. కొన్ని ప్రత్యేకమైన పదాలు మాత్రమే. అవి నీ గొంతు నుంచి వెలువడితే
నీ ఇల్లు మొత్తం ఒక శక్తిక్షేత్రంగా మారుతుంది అని చెప్పి సాధువు ఆగారు. రామయ్య గుండె వేగంగా కొట్టుకుంది. దీపారాధనలో ఇంత రహస్యం ఉందా? తాను రోజూ దీపం పెడతాడు, కాని ఎప్పుడూ ఈ విధానం పాటించలేదు. అందుకేనా తన పూజలు ఫలించలేదని అతనికి ఒక్కసారిగా అర్థమైంది. స్వామి, మీరు చెప్పబోయే ఆ ప్రత్యేకమైన దీపారాధన పద్ధతి ఏమిటి? ఏ నూనె వాడాలి? ఏ దిశలో పెట్టాలి? ముఖ్యంగా దీపం ముందు కూర్చుని ఏమీ మాట్లాడాలి అని రామయ్య ఆతృతగా అడిగాడు. సాధువు గొంతు సవరించుకుని గంభీరంగా అన్నారు. రామయ్య, జాగ్రత్తగా విను. ఇది తప్పుగా చేస్తే ఫలితం వికటిస్తుంది. ఈ 3వ పనిలో 3 భాగాలు ఉన్నాయి: దీపం, స్థానం, శబ్దం. ఈ మూడింటిని సరైన సమన్వయంతో చేయాలి. ముందుగా దీపం గురించి చెప్పుతూ సాధువు అన్నారు. దీపం అంటే కేవలం వెలుగు కాదు, అది పరబ్రహ్మ స్వరూపం. చాలామంది చౌకగా దొరుకుతుందని ఏ నూనె పడితే అది వాడతారు. అది మహాపాపం. లక్ష్మీదేవిని ఆహ్వానించాలంటే ఆవు నెయ్యి కన్నా గొప్పది లేదు. ఆ నెయ్యి వెలిగితే వచ్చే సువాసన దేవతాశక్తులను ఆకర్షిస్తుంది. ఒకవేళ ఆవు నెయ్యి స్తోమత లేకపోతే నువ్వుల నూనె వాడాలి. అది శనిదోషాలను, ఇంట్లోని పీడలను తొలగిస్తుంది. కాని పొరపాటున కూడా గేదె నెయ్యి లేదా వేరుశనగ నూనె వాడకూడదు. అవి దారిద్ర్యాన్ని పెంచుతాయి. ఇక వత్తుల విషయానికి వస్తే ఒకే వత్తి అరిష్టం. 2 వత్తులను కలిపి ఒకటిగా చేసి వెలిగించాలి. అది భార్యాభర్తల అన్యోన్యం, జీవాత్మ పరమాత్మల ఏకత్వానికి సంకేతం. రామయ్య ప్రతి మాటను మనసులో గట్టిగా నోటు చేసుకుంటున్నాడు. మరి దిక్కు సంగతి స్వామీ, ఎటుపెట్టినా వెలిగే కదా అని అడిగాడు. సాధువు కఠినంగా చూశారు. దిక్కులేని దీపం దిక్కులేని జీవితానికి దారితీస్తుంది. తూర్పు దిక్కు జ్ఞానం, ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఉత్తర దిక్కు ధనం, ఐశ్వర్యాన్ని ఇస్తుంది. నువ్వు ఐశ్వర్యం కోరుకుంటున్నావు కాబట్టి దీపముఖం ఉత్తరం లేదా తూర్పు వైపు ఉండాలి. దక్షిణం వైపు ఎప్పుడూ పెట్టకూడదు. అది యముడి దిక్కు. తరువాత 3వది అత్యంత ముఖ్యమైనది, శబ్దం. దీపం వెలిగించిన తర్వాత చాపమీద లేదా పద్మాసనంలో కూర్చుని వెన్నెముక నిటారుగా పెట్టాలి. కళ్ళు మూసుకుని శ్వాసను గమనిస్తూ ఓం నమో నారాయణాయ లేదా గోవింద అనే నామాన్ని జపించాలి. కాని ఇది మనసులో కాదు, చిన్న శబ్దంతో గొంతులోంచి రావాలి. ఎందుకంటే మన ఇంటి గోడలలో గతంలో జరిగిన గొడవలు, ఏడుపులు, నెగటివ్ మాటల శబ్దాలు దాగి ఉంటాయి. ఈ నామస్మరణ వాటిని చెరిపేస్తుంది. ఇల్లు దేవాలయంలా మారుతుంది. గోవిందనామం వినిపించే చోటికి లక్ష్మీదేవి పరుగెత్తుకుంటూ వస్తుంది. కనీసం 10 నిమిషాలు ఇలా చెయ్యాలి. రామయ్య ఆనందంగా, స్వామీ, ఇది చాలా సులభంగా ఉంది. ఉదయాన్నే లేచి చేతులు చూసుకుని నీళ్లు తాగి దీపం పెట్టి గోవిందనామం చెప్పటం, ఇంతేగదా? దీనివల్ల నా కష్టాలు పోతాయా అని అడిగాడు. అప్పుడే సాధువు ముఖంలో విషాదఛాయ వచ్చింది. రామయ్య, వినడానికి ఇది సులభంగా అనిపిస్తుంది, కాని అసలైన పరీక్ష ఇక్కడే మొదలవుతుంది. మొదటి 2-3 రోజులు చాలాలా ఉత్సాహంగా ఉంటుంది. ఆ తర్వాతే మాయ పనిచేస్తుంది. 4వ రోజు లేవబుద్ధి కాదు, లేదంటే ఇంట్లో గొడవ, లేదంటే నెయ్యిపోవడం. ఏదో ఒక ఆటంకం వచ్చి నీ నియమాన్ని చెడగొట్టే ప్రయత్నం చేస్తుంది. ఈరోజు వదిలేద్దాం, రేపు చూద్దాం అనే ఆలోచన వచ్చిందా, అదేదే పతనం. ఒక్కరోజు ఆగితే మళ్లీ మొదలుపెట్టలేవు. ఆటంకాలను లెక్క చేయకుండా 41 రోజులు మొండిగా ఆచరించినవాడే విజేత. నువ్వు ఆ స్థైర్యం చూపగలవా అని ప్రశ్నించారు. రామయ్య మౌనంగా ఆలోచనలో పడ్డాడు. తన పాత అలవాట్లు, మధ్యలో వదిలేసిన ప్రయత్నాలు అన్నీ అతని కళ్ల ముందు మెదిలాయి. కాని ఈసారి రామయ్యకు తన కుటుంబం గుర్తొచ్చింది. కన్నీళ్లతో ఉన్న భార్య ముఖం, ఆకలితో ఉన్న పిల్లల కళ్ల ముందు నిలిచాయి. స్వామీ, ఈసారి నేను ఓడిపోను. ఎలాంటి కష్టం వచ్చినా సరే ఈ 41 రోజులు ఈ నియమాన్ని వదల్ను. నాకు ఆశీర్వాదమివ్వండి అని సాధువు పాదాలకు నమస్కరించాడు.
సాధువు రామయ్య తలపై చేయి పెట్టి, విజయోస్తు, నీ సంకల్పం గొప్పది. ఈరోజే మంచి రోజు. రేపటి నుంచే నీ కొత్త జీవితం ప్రారంభమవుతుంది. కానీ గుర్తుంచుకోకో, విత్తనం వేసిన వెంటనే చెట్టు పండదు. ఓపికతో నీరు పోస్తూ ఉండాలి అని దీవించి పంపారు. రామయ్య బజారుకు వెళ్లి చిన్న రాగి పాత్ర, స్వచ్ఛమైన ఆవు నెయ్యి, పత్తి కొనుగోలు చేశాడు. జేబులో చివరి డబ్బులే అయినా అతనిలో భయం లేదు. ఏదో తెలియని ధైర్యం కలిగింది. ఇంటికి వెళ్లి భార్యకు విషయం చెప్పాడు. ఆమె కూడా ఆనందంగా ఇంటిని శుభ్రం చేసి దేవుడి గదిని అలంకరించింది. ఆ రాత్రి రామయ్యకు తొందరగా నిద్రపట్టింది. మరుసటి రోజు తెల్లవారుజామున అలారం లేకుండానే లేచాడు. 5 గంటలకు అరచేతులు చూసుకుని భూదేవికి క్షమాపణ చెప్పి నీరు తాగి స్నానం చేసి దేవుడి గదిలోకి వెళ్ళాడు. తూర్పు దిశలో దీపం పెట్టి 2 వత్తులతో ఆవు నెయ్యి వెలిగించాడు. గోవిందా నామాన్ని 10 నిమిషాలు జపించాడు. ఆ రోజు అతనికి మనసు ఎంతో ప్రశాంతంగా ఉంది. పనిలో అలసట అనిపించలేదు. ఇలా 3 రోజులు గడిచాయి. ఇంట్లో ప్రశాంతత పెరిగింది. పాత బాకీ డబ్బులు వచ్చాయి. పంట కూడా బాగుంది. రామయ్యకు నమ్మకం పెరిగింది. అది అతనిలో గర్వాన్ని కూడా కలిగించింది. కాని సాధువు హెచ్చరికను మర్చిపోయాడు. 4వ రోజు రాత్రి జాతరకు వెళ్లి ఆలస్యంగా ఇంటికి వచ్చాడు. అలసటతో నిద్రపోయాడు. ఉదయం బ్రహ్మముహూర్తం గడిచిపోయినా లేవలేదు. భార్య లేపినా, ఒక్కరోజు చేయకపోతే ఏమవుతుంది, రేపు చేసుకుంటాను అని మళ్లీ పడుకున్నాడు. అదే క్షణంలో మాయ తన వల విసిరింది. బయట పెద్ద శబ్దం. రామయ్య పరుగుతీసి బయటికి వెళ్లాడు. అక్కడ కనిపించిన దృశ్యం చూసి అతని గుండె దరపడింది. ఇన్నాళ్లు కష్టపడి పండించిన పంట నాశనమైంది. ఒక్కరోజు బద్ధకం ఇంత పెద్ద శిక్షకు కారణమైంది. రామయ్య కళ్లలో నీళ్లు తిరిగాయి. అసలక్కడ ఏం జరిగింది? ఇదే కథలోని అసలు మలుపు. సాధువు చెప్పింది నిజమేనా? దారిద్ర్యదేవత నిజంగానే రామయ్యను పరీక్షిస్తోందా? లేక ఇది కేవలం కాకతాళీయమా? ఇప్పుడు రామయ్య ఏం చేస్తాడు? నియమాన్ని కొనసాగిస్తాడా? లేక దేవుడిపై కోపంతో మానేస్తాడా? ఆ సమయంలో రామయ్య భార్య ఏడుస్తూ బయటకు వచ్చింది. ఇరుగు పొరుగు గుమిగూడారు. పాపం, ఇప్పుడిప్పుడే బాగుపడుతున్నాడనుకున్నాం, మళ్లీ కష్టం వచ్చింది అంటూ గుసగుసలు వినిపించాయి. అప్పుడు రామయ్యకు తన తప్పు అర్థమైంది. బ్రహ్మముహూర్తంలో నిద్రపోవటం ఎంత పెద్ద అనర్థమో అనుభవంతో తెలిసింది. కాని జరిగిపోయిన నష్టాన్ని ఎలా పూడ్చుకోవాలి? అంతలో గుంపులో నుంచి సోమయ్య ముందుకు వచ్చాడు. రామయ్య భుజంపై చేయి వేసి గంభీరంగా అన్నాడు, ఏడుపు ఆపు రామయ్య. ఇది నీకు జరిగిన నష్టం కాదు, నీకు వచ్చిన హెచ్చరిక. రామయ్య ఆశ్చర్యంగా చూశాడు. 5 సంవత్సరాల క్రితం నేను అదే సాధువి దగ్గర ఈ ఉపదేశం తీసుకున్నాను. 3 రోజులు బాగానే చేశాను. 4వ రోజు బద్ధకం వచ్చింది. ఆ రోజే నా గోదాంలో అగ్ని ప్రమాదం జరిగి సగం సరుకు కాలిపోయింది. అప్పుడే అర్థమైంది, బ్రహ్మముహూర్తంలో నిద్రపోవటం అంటే మన అదృష్టాన్ని కూడా నిద్రపుచ్చడమే. సోమయ్య ఇంకా చెప్పాడు, మనము మెలకువగా ఉంటే మన రాత కూడా మెలకువగా ఉంటుంది. నువ్వు ఈరోజు లేచి ఉంటే పశువులను చూసేవాడివి, పంట కాపాడుకునేవాడివి. ఇది దేవుడు చేసిన పని కాదు, నీ అజాగ్రత్త చేసిన పని. ఆ మాటలతో రామయ్యకు జ్ఞానోదయం కలిగింది. తప్పు నాదే సోమయ్య. ఒక్కరోజు సుఖం కోసం నెలల కష్టం నాశనం చేసుకున్నాను. కాని ఇప్పుడేం చేయాలి? మళ్లీ ఆ నియమాన్ని మొదలుపెట్టవచ్చా అని అడిగాడు. సోమయ్య ధైర్యంగా అన్నాడు, ఇదే అసలు పరీక్ష. సాధువులు దీన్ని విఘ్న పరీక్ష అంటారు. దెబ్బ తగిలినా సరే లేచి నిలబడేవాడే విజేత. వెళ్ళు, ఇప్పుడే వెళ్ళు, స్నానం చేసి దీపం వెలిగించు. ఈరోజే నీ మండలం మళ్లీ ప్రారంభించు. ఆ మాటలతో రామయ్యలో కొత్త శక్తి ప్రవహించింది. జనం ఏమనుకుంటారో పట్టించుకోలేదు. పాడైన పంటవైపు కూడా చూడలేదు.
నేరుగా ఇంటికి వెళ్లి స్నానం చేసి దేవుడి గదిలో దీపం వెలిగించాడు. గోవిందా, నన్ను క్షమించు, నా బద్ధకాన్ని ఈ దీపంతో కాల్చేస్తున్నాను అని కన్నీళ్లతో ప్రార్థించాడు. ఈ రోజు నుంచి 41 రోజులు కాదు, నా ప్రాణం ఉన్నంతవరకు ఈ 3 పనులు మానను అని రామయ్య గట్టిగా ప్రతిజ్ఞ చేశాడు. ఆ రోజు అతని కళ్ళలో కనిపించిన తేజస్సు చూసి దారిద్ర్యదేవత కూడా భయపడినట్లే ఉంది. అప్పట్నుంచి రామయ్య దినచర్య పూర్తిగా మారిపోయింది. ఎంత రాత్రి పడుకున్నా అలారం కంటే ముందే మెలకువ వచ్చేది. 5 గంటలలోపే కరదర్శనం, ఉషాపానం, దీపారాధన పూర్తి చేసేవాడు. మొదటి వారం చాలా కష్టంగా అనిపించింది. నిద్ర ముంచుకొచ్చేది, శరీరం నొప్పులు పుట్టేది. కాని సోమయ్య మాటలు, జరిగిన నష్టం అతనికి బద్ధకానికి అవకాశం ఇవ్వలేదు. 2వ వారం వచ్చేసరికి మార్పు స్పష్టంగా కనిపించింది. శరీరంలోని అలసట పోయి ఇనుప కడ్డీలా బలంగా మారాడు. రాగి పాత్ర నీటితో కడుపు శుభ్రమైంది. గ్యాస్, అజీర్ణం మాయమయ్యాయి. మనసు ప్రశాంతమై భార్యాపిల్లలతో ప్రేమగా మాట్లాడటం మొదలుపెట్టాడు. 3వ వారం వచ్చేసరికి అతని ఆలోచనలు పదునెక్కాయి. ఒకరోజు దీపం ముందు గోవిందా అని జపిస్తున్నప్పుడు ఒక ఆలోచన వచ్చింది. ఊర్లో అందరూ వరే వేస్తున్నారు, ధర లేదు. పక్క ఊర్లో కూరగాయలకు డిమాండుంది, నేనెందుకు కూరగాయలు వేయకూడదు? దైవ ప్రేరణో లేక ప్రశాంతమైన మెలకువ ఫలితమో తెలీదు. కాని రామయ్య ఆ ఆలోచనను ఆచరణలో పెట్టాడు. మిగిలిన పొలంలో ఎవరూ వేయని కొత్త కూరగాయలు సాగుచేశాడు. ఊరి జనం నవ్వారు. వరి పండించడం చేతకాక ఇప్పుడు కొత్త ప్రయోగాలెందుకు అని ఎగతాళి చేశారు. కాని రామయ్య తన నియమాన్ని వదల్లేదు. సరిగ్గా 40వ రోజుకు పొలాలు బంగారంలా పండాయి. అదే సమయంలో వరి ధరపడిపోయింది. కూరగాయలకు భారీ కొరత వచ్చింది. పట్నం నుంచి వ్యాపారులు నేరుగా రామయ్య పొలానికి వచ్చారు. అతను చెప్పిన ధరకు కొనేశారు. ఒక్క రోజులోనే రామయ్య చేతికి గత 10 ఏళ్లలో చూడనంత డబ్బు వచ్చింది. అతను గర్వపడలేదు. నేరుగా దేవుడి గదికి వెళ్లి దీపం ముందు కన్నీళ్లతో నమస్కరించాడు. ఇది కేవలం రామయ్య కథ కాదు. పురాణాల్లో కుచేలుడు బ్రహ్మముహూర్తంలోనే కృష్ణుణ్ణి కలవడానికి బయలుదేరాడు. అందుకే అతని దారిద్ర్యం పోయింది. తిరుపతి వెంకన్నకు మనం తెల్లవారుజామునే సుప్రభాతం పాడతాం. ఆ సమయంలో ఉన్న శక్తిని పొందేందుకే. ప్రపంచంలో కోట్లు సంపాదించిన ప్రతి ఒక్కరిలో ఒకే అలవాటుంటుంది, ఉదయం తొందరగా లేవడం. సామాన్యులు నిద్రపోతే విజేతలు తమ భవిష్యత్తును నిర్మించుకుంటారు. 41వ రోజు రామయ్య తన మండల దీక్ష పూర్తి చేశాడు. సాధువు ఉన్న ఆలయానికి వెళ్ళాడు. సాధువు లేరు, కాని ఒక లేఖ వదిలి వెళ్లారు. ఆ లేఖలో ఇలా ఉంది: రామయ్య, ఇప్పుడు నీ ముఖంలో రైతు కళ కాదు, రాజు తేజస్సు కనిపిస్తోంది. నువ్వు దారిద్ర్యాన్ని జయించావు. కాని గుర్తుంచుకో, డబ్బు సంపాదించటం కంటే దాన్ని నిలబెట్టుకోవడం కష్టం. లక్ష్మీదేవి చంచలమైనది. ఆమెను నీ ఇంట్లో స్థిరంగా ఉంచాలంటే ఇంకొక చివరి పని చేయాలి. ఇప్పటివరకు నువ్వు నిన్ను మార్చుకున్నావు, ఇకపై సమాజాన్ని మార్చే పని చేయాలి. దీనినే గుప్తదానం, ధర్మ పెట్టుబడి అంటారు. ఆ చివరి మాటలు రామయ్యను ఆలోచనలో పడేశాయి. ఇంకా ప్రయాణం ముగియలేదా అని అతను లోలోపల ఆలోచించాడు. రామయ్యకు ఉత్కంఠ పెరిగింది. ఇన్నాళ్ళూ కష్టపడి సంపాదించిందే తక్కువ, అందులో దానం చేయాలా? అది కూడా గుప్తంగా? అసలు సాధువు చెప్పిన ఆ చివరి రహస్యం ఏమిటి? తాళపత్ర గ్రంథం చేతిలో వణికింది. అందులోని మాటలు చదివాక రామయ్య కళ్లలో నీళ్లు ఆగలేదు. ఎందుకంటే అది సంపదను పెంచే రహస్యం కాదు, సంపదను పవిత్రం చేసే రహస్యం. ఆ గ్రంథంలో ఇలా రాసి ఉంది: నాయనా రామయ్య, నీరు ప్రవహిస్తేనే స్వచ్ఛంగా ఉంటుంది, నిలిచిపోతే మురుగుగా మారుతుంది. ధనం కూడా అంతే. కేవలం సంపాదించి దాచుకుంటే
ఒకరోజు అదే నీ నాశనానికి కారణమవుతుంది. నీ సంపద నీకు రక్షగా ఉండాలంటే అందులో కొంత భాగాన్ని సమాజానికి తిరిగి ఇవ్వాలి. అందులో దశమ భాగ ధర్మం గురించి వివరించారు. అంటే మనం సంపాదించిన దానిలో 10వ వంతు మనది కాదు అని భావించాలి. కాని అది గుడుల హుండీలో వేయడం కాదు. ఆకలితో ఉన్న ప్రాణాలకు, చదువులేని పిల్లలకు, వైద్యం అందని బాధితులకు గుప్తంగా సహాయం చేయాలి. ఎవరికి సహాయం చేశామో వారికి కూడా తెలియకూడదు. కుడిచేతి దానం ఎడమచేతికి కూడా తెలియకూడదు. ఇలా చేసేవారి సంపదకు దృష్టిదోషం తగలదు. వారి ఇంటిపై లక్ష్మీదేవి కవచంలా నిలుస్తుంది. ఆ క్షణమే రామయ్య నిర్ణయం తీసుకున్నాడు. తన పంట లాభంలో 10వ వంతు వేరుచేశాడు. ఆ డబ్బుతో ఊరి చివర పశువులకు నీటిబావి తవ్వించాడు. కాని ఆ పని చేసింది తానేనని ఎవరికీ తెలియనివ్వలేదు. అనాథలకు అన్నదానం చేశాడు. పేరు, ప్రచారం రెండింటికీ దూరంగా నిలిచాడు. విచిత్రమేంటి అంటే అతను ఎంత దానం చేస్తే అతని సంపద అంతకంతకూ పెరిగింది. జనం అసూయ మానేసి గౌరవించడం మొదలుపెట్టారు. అతని ముఖంలో డబ్బు గర్వం లేదు. ఒక తెలియని ప్రశాంతత, దైవత్వం కనిపించేది. సంవత్సరాలు గడిచాయి. రామయ్య ఈ నియమాలను ఒక్కరోజు కూడా విడిచిపెట్టలేదు. బ్రహ్మముహూర్తంలో లేవడం, కరదర్శనం, ఉషాపానం, దీపారాధన, నామస్మరణ మరియు గుప్తదానం. పిల్లలు పెద్దవారయ్యారు. రామయ్య వారికి పొలాలు, ఇళ్ళు పంచలేదు. కేవలం ఈ అలవాట్లనే వారసత్వంగా ఇచ్చాడు. ఒకరోజు తన కొడుకులతో ఇలా అన్నాడు: బిడ్డలారా, నేను మీకు ఇచ్చే నిజమైన ఆస్తి ఇల్లు కాదు, పొలాలు కాదు. సూర్యుడు రాకముందే లేచే ఈ అలవాటే మీ అసలైన సంపద. దారిద్ర్యం మీ దరిదాపులకు కూడా రాదు. పిల్లలు ఆ మాటను జీవితం చేశారు. వ్యాపారాల్లోకి వెళ్ళినా, ఉద్యోగాల్లో ఉన్నా తెల్లవారుజామున 5 గంటల అలవాటు మాత్రం మారలేదు. కాలక్రమేణా రామయ్య వృద్ధురయ్యాడు. మనవలు, మునిమనవలు అతని చుట్టూ చేరారు. ఆ ఊర్లో రామయ్య కుటుంబం అంటే ఒక విశ్వాసం. ఎన్ని తరాలు గడిచినా వారికి ధనలోటు రాలేదు. అప్పుడు రామయ్యకు అర్థమైంది, 7 తరాలు ధనవంతులవుతారు అంటే డబ్బు దాచటం కాదు, డబ్బును సృష్టించే శక్తిని తరాలకు నేర్పడం. రామయ్య కథ ఇక్కడితో ముగిసింది. కాని మీ కథ మాత్రం ఇప్పుడే మొదలవుతుంది. రామయ్య ఒక సామాన్య రైతు. చదువులేదు, ఆస్తి లేదు. కేవలం తన జీవనశైలిని మార్చుకొని ప్రకృతికి అనుగుణంగా జీవించటం నేర్చుకుని ఒక స్థిరమైన ఐశ్వర్యాన్ని సృష్టించాడు. అయితే మనకెందుకు సాధ్యం కాదు? ఈ కథను వింటున్న మీలో చాలామంది ఏదో ఒక ఆర్థిక సమస్యతో, అప్పులతో లేదా అనారోగ్యంతో బాధపడుతూ ఉండొచ్చు. పరిష్కారం కోసం ఎక్కడెక్కడో వెతుకుతున్నారేమో. కాని నిజమైన పరిష్కారం మీరు నిద్రలేచే సమయానికే సంబంధించినది. ఇప్పుడు మనం చెప్పుకున్న ఆ 3 అద్భుతమైన అలవాట్లను గుర్తు చేసుకుందాం. మొదటిది కరదర్శనం మరియు భూమాత వందనం. ఇది మీ సంకల్పాన్ని బలపరుస్తుంది, విశ్వశక్తితో మిమ్మల్ని అనుసంధానిస్తుంది. రెండవది ఉషాపానం, రాగి పాత్ర నీటిని సేవించడం. ఇది శరీరాన్ని శుద్ధి చేస్తుంది, బద్ధకాన్ని తరిమికొట్టి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మూడవది అత్యంత ముఖ్యమైనది, దీపారాధన మరియు నామస్మరణ. ఇది మీ ఇంటి వాతావరణాన్ని మార్చి దైవానుగ్రహాన్ని, అదృష్టాన్ని ఆకర్షిస్తుంది. ఇవన్నీకి తోడుగా గుప్తదానం చేస్తే మీ సంపదకు రక్షణ కలుగుతుంది. గుర్తుంచుకోండి, ఇది ఒక రోజులో జరిగే మాయ కాదు, ఇది ఒక జీవన విధానం. రేపు ఉదయం అలారం మోగగానే ఇంకో 5 నిమిషాలు అనుకోకండి. ఆ ఒక్క ఆలోచనే మీ జీవితాన్ని ఏ దిశకు తీసుకెళ్లాలో నిర్ణయిస్తుంది. బద్ధకాన్ని జయించి మంచం మీద నుంచి లేచి కూర్చున్నవాడే నిజమైన విజేత. బ్రహ్మముహూర్తంలో లేచిన వ్యక్తికి ఆ రోజు 24 గంటలు కాదు, 26 గంటల శక్తి ఉన్నట్లు అనిపిస్తుంది. ఈరోజే ఒక సంకల్పం తీసుకోండి. వచ్చే 41 రోజులు
అంటే ఒక మండల కాలం పాటు ఈ 3 పనులను ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టనని ప్రమాణం చేయండి. మధ్యలో ఆటంకాలు వచ్చినా రామయ్యలాగే ధైర్యంగా నిలబడండి. మీ జీవితంలో వచ్చే మార్పులు చూసి మీరే ఆశ్చర్యపోతారు. అప్పులు తగ్గుతాయి, కొత్త అవకాశాలు వస్తాయి, ఇంట్లో ప్రశాంతత నెలకొంటుంది. ఇది ఊహ కాదు, వేల మంది జీవితాల్లో నిరూపితమైన సత్యం. ఈ కథనం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. మా ఉద్దేశం వ్యూస్ సంపాదించడం కాదు, మన సనాతన ధర్మంలోని విలువైన ఆచారాలను మళ్లీ వెలుగులోకి తీసుకురావడమే. ఈ విజ్ఞానం ప్రతి ఇంటికి చేరాలి. ప్రతి తెలుగువాడు ఆరోగ్యంగా ఐశ్వర్యవంతుడుగా జీవించాలి. అప్పుడే మన దేశం మళ్లీ ఒకసారి బంగారు పక్షిగా ఎదుగుతుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.